మేము మెడిసిన్ చదివేటప్పుడు ఒక డాక్టర్ గారు ఉండేవాడు. ఆయన ఎంబీబీఎస్ చేరేటప్పుడు నేను 6వ తరగతి. చివరికి ఆయన రూమ్లో ఉండేవాడు. మీకు చెప్పానా, నేను కథంలో చెప్పాను ఒకసారి. ఆయన 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 హాస్టల్లో ఓల్డ్ బ్లాక్, న్యూ బ్లాక్ ఉంటుంది. న్యూ బ్లాక్, నేను న్యూ బ్లాక్లో ఉండేవాడిని. న్యూ బ్లాక్ కరెక్ట్గా నా రూమ్ కింద ఉండేవాడు. రాత్రుల పూట తిరిగేది మేమిద్దరమే. వింటారా? ఆయనేమో మానసిక రుగ్మతో తిరుగుతూ ఉంటాడు హాస్టల్లో. ఒకరోజు ఆయన ఏమన్నాడు తెలుసా నన్ను? ఏమోయ్, ఆయన భాష ఏమోయ్, ఏం పేరు నీ పేరు అన్నాడు. ఫస్ట్ ఎన్కౌంటర్ నాతో అయ్యింది. సార్ సీనియర్ కదా. సార్ నా పేరు నో అజయ్ కుమార్. ఏం లేదు, నీ గురించి హాస్టల్లో ఒక టాక్ ఉంది తెలుసా అన్నాడు. వామ్మో, నా గురించి ఏముంది అనుకున్నా. అంటే ఆయన భావం, నువ్వు భయంకరమైన మెంటలోడు అంట, సైకో అంట నువ్వు అన్నాను నన్ను. చూసారా? అంటే ఆయన అనుకుంటున్నాడు ఇది ఒక గొప్ప విషయం. ఏంటో తెలుసా? నీకు అందరు టాక్ ఉండ హాస్టల్లో, అందరిలో టాక్ ఉండడానికి ఈయన ఏమైనా కలుస్తున్నాడు అందరితో అంటే ఆయన భావం. వింటున్నారా? ఎవరు సార్ అనుకుంది అన్న, మా ఇద్దరికి మధ్య ఫ్రెండ్షిప్ కుదిరింది అంటే ఆయన దృష్టిలో నేను ఎవరిని? భయంకరమైన మెంటలోని నేను. అసలు మెంటలు ఎవరికి? ఆయనకి కదా. వింటున్నారా? ఒకరోజు నన్ను అడిగాడండి, నాకు బాగా గుర్తు, ఫస్ట్ సెకండ్ ఏదో సినిమా వచ్చిందండి, నాకు గుర్తులేదు. వాటర్ పట్టుకోవడానికి వస్తే పైనుంచి కిందకి దిగి వచ్చాడు. అంటే ఫ్రెండ్షిప్ మొదలైంది. ఏంది బాసు సినిమాకి వెళ్ళి వచ్చావా అన్న. అమ్మ వెళ్ళానంటే ఎట్టుంటుందో, వెళ్ళకపోతే ఎట్టుంటుందో అని. ఏం లేదు సార్ అంటే, సినిమా రిలీజ్ అయిందంటే చూసావా అన్నాడు. చూశానన్న. సినిమా చెప్పమన్నాడు. ఏదో పెడితే అది చెప్పా. ఎందుకో తెలుసా, ఫ్రెండ్షిప్ ఎక్కువైంది మాకు. చివరికి మా మధ్య అంతా ఫ్రెండ్షిప్ అయిందండి. నేను కావాలని ఫ్రెండ్షిప్ చేశా. గడ్డం పెంచుకొని ఉండేవాడు. వాళ్ళ రూమ్లోకి తీసుకెళ్ళాడండి నన్ను. అందరూ అన్నారు, వాళ్ళ క్లాస్మేట్స్ ఎప్పుడు ఎంబీబీఎస్ అయిపోయారు, నీతో మాట్లాడుతున్నాడంట కదా, ఒకసారి ఆ రూమ్లోకి వెళ్ళొచ్చు కదా అని. చివరికి షేవింగ్ చేయించా నేనే ఆయనకి. కొంచెం ఫ్రెండ్షిప్ కుదిరింది. ఎవరిని నమ్మడో. వాళ్ళ రూమ్లోకి వెళ్ళానండి నేను. తెలుసా, ఆ రూమ్ డోర్ కూడా ఎక్కువ తీలా, సొగం తీసి చెయ్యి పట్టుకొని లాగి ధనామని తలిపేశాడు. విషయం ఏంటి తెలుసా, ఆ రూమ్కి ఒక్క కిటికీలకు కానీ, ఆ గాలి వచ్చే వైర్లకు కానీ అన్నిటికీ ప్లాస్టర్లు వేసేసాడు. ఏంటి అని అడిగితే ఆయన నాకు చెప్పాడు, మా అక్క మా బావ నా మీద కెమెరాలు పెట్టి నేనేం చేస్తున్నారో చూసారా. విషయం ఏంటి తెలుసా, అందరూ చనిపోయారు. ఆయన్ని పట్టుకొని ఏలాడుతుంది వాళ్ళ అక్క వాళ్ళ బావ. ఆయనకి మెయిల్ చేస్తుంది వాళ్ళ అక్క బావ. ఆయనకి సపోర్ట్ చేస్తుంది వాళ్ళ అక్క బావ. అంటున్నాడు, ఏం తెలుసు డాక్టర్ గారు, మా బావగాడు ఒకడు. ఎవరట? ఆయన అమ్మారు. మా బావగాడు వైర్లన్నీ పెట్టి నేనేం చేస్తున్నాడో ఈయన గురించి ఆయనకి ఎందుకు అంటే, ఈయన భావం మెంటల్ చూసారట్టంలో. ఇది ప్రమాదకరం. దాన్ని మనం అరికట్టకపోతే, ఎందుకో తెలుసా, మీకు లాస్ట్ ఒక విషయం చెప్పాను నేను, మీకు గుర్తుందో లేదా. ఇక్కడే అబ్బాయి ఏమో బీటెక్ చదువుతున్నాడు, తనేమో పాలిటెక్నికల్ చదివి బీటెక్ ఫస్ట్ ఇయర్ చేరినట్టుంది, నాకు తెలియదు సరిగ్గా, అంతే అనుకుంటాను. రైట్, అంతే. సెకండ్ ఇయర్ ఏం చదువుతుంది, ఒకే కాలేజీ, ఒకే ఏరియా అయ్యేటప్పటికల్లా ఈ అమ్మాయి ఏం చేసిందంటే, ఆ అబ్బాయిని మరి ఏం జరిగిందో తెలీదు, ఇదే కేసు. ఈ అమ్మాయికి ఏ ఫోన్ వచ్చినా ఆ అబ్బాయే చేసినట్టు. ఆ అబ్బాయి పేరు ప్రసాద్. ఆ అబ్బాయే చేసినట్టు. ఇంట్లో ఫోన్ రాగానే వాళ్ళ అమ్మ నాన్న ఒకటే కూతురు ఏం చేస్తుందంటే, ఫోన్ రాగానే ప్రసాద్ మా అమ్మ మా నాన్న తర్వాత మాట్లాడుతానంటే ఎట్లుంటుంది వాళ్ళకి? మీరు ఆలోచించండి ఎట్లుంటుంది. వాళ్ళకి తెలుసు ఆ ఊరిలో ఉన్న ప్రసాద్. వాళ్ళు కోపం రాదా తల్లిదండ్రులకి, మా పాపకి ఈ టైంలో ఫోన్ ఏం చేస్తున్నాడు, ఫోన్ రావట్లా పెట్టట్లా అక్కడ. తెలుసా, రాత్రిపూట ఇంటి పైకి ఎక్కి అదే పనిగా మాట్లాడుతుంది, ఫోన్లో ఎవరు లేరు. చివరికి ఏమైందో తెలుసా అండి, వాళ్ళు వెళ్ళి కేసు పెట్టారు ఆ ప్రసాద్ మీద. ఊరు మొత్తం కదిలింది, ప్రసాద్ మంచోడు, ప్రసాద్ అలాంటోడు కాదు. తీరా చూస్తే పోలీసులు అమ్మాయి ఫోన్ తీసుకొని కాల్ డైరెక్టర్ చూస్తే అందులో ఒక్కటి లేదు ప్రసాద్ ఫోన్ నెంబరు. ప్రసాద్ ఎప్పుడు చేయలా. అంటే ఆమె మనసులో, ఆమె మానసికంగా ఎవరు ఫోన్ చేసినా ఎవరంటుంది,
చివరికి నా దగ్గరికి తెచ్చారండి. అమ్మాయిని లోనకు ప్రవేశపెట్టారు. రావటం ఏమంటాను తెలుసా? ఏం డాక్టర్ గారు నాతో ఆ ప్రసాద్ అనేవాడు అస్సలు ఎక్కడ ఖాళీ ఇస్తున్నాడు, ఫోన్లే చేస్తున్నాడు అంటుంది. అరే రే ఈ ప్రసాద్ గోలైంది. ముందుగా చెప్పారు కదా. వెంటనే ప్రసాద్ తీవ్రతరం అయ్యాడని ఆమెతో మాట్లాడి చికిత్స చేసాం. మీకు తెలుసు విజయవాడలో ఇట్స్ వెరీ గుడ్ డాక్టర్ ఆయన, డాక్టర్ విశాల్ రెడ్డి. ఇట్స్ వెరీ క్లోజ్, నాకు చాలా క్లోజ్ ఆయన. నేను ఫోన్ చేశాను, సరే హెల్ప్ చేయండి ఇంకా పంపించమని. తెలుసా అంత తేలిగ్గా వెళ్ళలేదు ఆమె, చివరికి వెళ్ళింది. నేను ఫోన్ చేశా ఒక 10 రోజుల తర్వాత, ఏమో డాక్టర్ ఎలా ఉంది మా అమ్మాయి అంటే, నిన్నే ప్రసాద్ ఆమెలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు అన్నాడు. నిన్నటి దినాన ఆమెలో నుంచి ఎవరు వెళ్ళిపోయారు? దాన్ని డిప్రెషన్ అంటారు, దాన్ని మానసిక వ్యాధి అంటారు. అర్థమైందా? ఆ రోజు హిట్లర్కి చికిత్స చేసుంటే, నేనదే చెప్తాను, హిట్లర్ అంతమంది యూదులను చంపేవాడు కాదు. గాయపడిన మనస్సు, కారణాలు చాలా. కుటుంబాల్లో తరతరాలుగా వచ్చే రోగాలు, జీవన శైలిలో వచ్చే మార్పులు, చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు, జీవితంలో ఒడిదుడుకులు, కుటుంబ సమస్యలు, కుటుంబాలు విడిపోవడం, నష్టాలు కలగడం, అనుకున్నది సాధించకపోవడం, భార్యాభర్తల మధ్య సంబంధాలు సరిగ్గా లేకపోవడం, అనుమానాలు, ఆర్థిక పరిస్థితులు. ఇందాక మీరు విన్నారే, అనుమానం, భార్య మీద అనుమానం, భార్య వేరే వాళ్ళతో ఉంటుందని భర్తకు అనుమానం, భర్త చివరికి ఎక్కడి దాకా వచ్చాడంటే భార్యను చంపేంత విజయవాడలో జరిగిన సంగతి. ఇవి మనిషిని ఏం చేస్తున్నాయంటే కృంగుబాటుకు గురి చేస్తున్నాయి. అందుకే దినాన ఈ పరిస్థితుల నుండి మనం ఏం చేయాలో నేర్చుకోవాలి, ఎలా బయటికి రావాలి. మనం గుర్తుపెట్టుకోండి, ఈ కృంగుబాటులో ఉన్నవాళ్ళు, మీకు కొన్ని విషయాలు చెప్పాను నేను. ఎలా ఉంటారంటే లక్షణాలు గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఎవరితో కలవరాళ్ళు, ఒక్కళ్ళే ఉంటారు, ఒక్కళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళే నవ్వుకుంటారు, వాళ్ళే ఏడుస్తారు, వాళ్ళే ఎవరితో చెప్పరు. పైగా వాళ్ళు ఎవరైతే వాళ్ళ గురించి శ్రద్ధ తీసుకుంటారో వాళ్ళే విరోధులు వాళ్ళకి. వింటున్నారా? కాలంతో సమయం లేదు, రాత్రి పగలతో సంబంధం లేదు, వాళ్ళు అనుకున్నదే చేస్తారు. వింటున్నారా? వాళ్ళ భావాలు ఎలా ఉంటాయి అంటే, ఇతరులు శత్రువులుగా చూస్తారు, ఇతరులు మాట్లాడుకుంటే నా గురించే మాట్లాడుకుంటున్నారు అంటారు, ఇతరులు ఎదుటి వ్యక్తి నవ్వుకుంటే నా గురించే నవ్వుకుంటున్నారు అన్న భావం వస్తుంది వాళ్ళకి. ఎప్పుడు వాళ్ళల్లో ఆతృత, ఆందోళన, చెమట పట్టిపోవడం, వేరుగా జీవించటం, విపరీతమైన నిరాశ, నిస్పృహలు లోనవడం, అందరిని అనుమానించడం, నిద్రపోరు సరిగ్గా, వారికి నిద్ర పట్టదు, ఎప్పుడు ఆందోళన, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తారు. నువ్వు అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పరు, నువ్వేదో అడిగితే ఏదో సమాధానం చెప్తారు. మైండ్ బ్లాక్ వాళ్ళల్లో, జ్ఞాపక శక్తి ఉండదు వాళ్ళకి, నలుగురిలో కలవరు. వింటున్నారా? గతంలో జరిగింది ఇప్పుడు తీసుకొస్తారు, నీతో డిస్కస్ చేస్తారు, వాదనకు దిగుతారు. నేను ఎందుకు పనికిరాను, నేను ఎందుకు బ్రతకాలి, నా జీవితం బాగాలేదు. ఈ లక్షణాలు ఎవరిలోన్నా ఉంటే జాగ్రత్త, వాళ్ళని మనం కౌన్సిల్ చేయాలి, సహాయం చేయాలి వాళ్ళకి. వింటున్నారా? పరిశుద్ధ గ్రంథంలో మానసికంగా కృంగిపోయిన వారిని దేవుడు వెలుపలకు తీసుకొచ్చాడు. దావీదు కృంగిపోయిన వాడే, మించి ఏలియా కూడా ఆకాశము నుండి అగ్గిని రప్పించినవాడు ఏలియా, రైట్? కానీ యెజెబెలు యొక్క భయానికి పరుగులు తీసి ఒక దిన ప్రయాణం అంతా వెళ్ళిపోయి బదిరి వృక్షం కింద ఏమవ్వాలనుకున్నాడు? చచ్చిపోవాలనుకున్నాడు. యోనా కూడా నినివే వాళ్ళు మారు మనసు పొందుతుంటే నేను ఎందుకు బతకాలి, నేను చచ్చిపోతే పోయిద్ది అన్నాడు కదా. అవును, యోనా కూడా, పౌలు గారు కూడా ఓడ బద్దలైపోయిన సందర్భం, మించి ఇర్మియా కూడా కృంగిపోయిన పరిస్థితులు చరిత్రలో. అనేక మంది ఈ కృంగుబాటు యొక్క బాధితులను చూడగలుగుతాం. మీకు బాగా తెలుసు, ప్రముఖ కవి షేక్స్పియర్ కూడా ఈ కృంగుబాటుకు లోనైన వాడే. గొప్ప కళాకారుడు, శిల్ప కళాకారుడు మైకెలాంజెలో ఈ కృంగుబాటుకు లోనైన వాడే. సోక్రటీస్, గ్రీక్ ఫిలాసఫర్ టాల్స్టాయ్, మించి అబ్రహాం లింకన్ ఈ కృంగుబాటుకు లోనైన వారే. వారు వెలుపలికి రాగలిగారు. మనసుకు గాయమైనప్పుడు ఏం చేయాలో తెలుసా? మీ జీవితాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు మీలో ఉన్నా, కుటుంబాల్లో ఉన్నా, మీ చుట్టుపక్కల ఉన్నవారున్నా, మీరు ఆలస్యం చేయొద్దు, వెంటనే వారి గురించి చొరవ తీసుకోవాలి. వారిని అలాగే ఉంచేస్తే వారు తమకు తాము హాని చేసుకోవడమే కాదు, కానీ ఇతరులకు, ఇందాక చూసారా,
ఆ భార్య అక్రమ సంబంధం పెట్టుకుందో లేదో ఇతనికి తెలియదు, కానీ అక్రమ సంబంధం పెట్టుకుందామని అతడు ఆలోచనలోకి వచ్చి ఆమె జీవితాన్ని లేకుండా చేయాలనుకున్నాడు. ఒక్కసారి ఆలోచించిన పిల్లోడు భవిష్యత్తు ఏంటి? ఇష్టపడే కదా చేసుకున్నారు, ఎదిరించి చేసుకున్నారు కదా, పైగా గుర్తుండాలి అని వ్యాలంటైన్స్ డే పెళ్లి చేసుకున్నారంట వాళ్ళు. ఏదా ప్రేమ ఏది? భార్యను అనుమానించాడు. ఇప్పుడు ఆ బిడ్డకి దిక్కెవరండి? ఆమె లేదు, ఇతను జైలుకి వెళ్ళాడు, బిడ్డకి దిక్కెవరు? వాడు ఆర్ఫన్ కదా, బిడ్డలు నలిగిపో. రేపు వాడి భవిష్యత్తు ఎలా ఉంటుంది? వాడు పెరిగిన తర్వాత నీ తల్లిని నీ తండ్రి చంపాడంటే వాడు మానసిక పరిస్థితి మీరు ఆలోచించారా? వాడు రేపు ఎలా తయారవుతాడు? వాడిని బాగు చేసేది ఎవరు? వాడిని భద్రపరిచేది ఎవరు? వాడికి మంచి భవిష్యత్తు ఇచ్చేది ఎవరు? తల్లిదండ్రులు నీడ వాడి మీద పడకుండా వాడికి శ్రేష్టమైన భవిష్యత్తు ఎవరు ఇచ్చారు? ఎవరు ఇవ్వలేరు వాడికి. వాడి జీవితాంతం ఆ భారాన్ని మోస్తానే ఉంటాడు ఆ పశువుడు. అందుకే దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటో తెలుసా? ధైర్యంగా ఉండండి, అనేక మందిని ధైర్యపరచండి. మీ చుట్టుపక్కల చాలా విషయాలు చెప్పాను. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే వారికి మీరు సహాయం చేయండి. సాతానుడు మైండ్ని టార్గెట్ చేస్తాడు తెలుసా, అబద్ధాలు చెప్తాడు వాళ్ళకి. అందుకే చాలామంది తెలుసా, నేను మీ మాట ఎన్నో, నేను చేసేది చేస్తా. చాలామంది పిల్లల్లో ఈ మొండితనం వస్తుంది. జాగ్రత్తగా తీయాలి, వాళ్ళని పక్కకు తీయాలి. నేను అనుకున్నదే చేస్తా. చాలామంది తల్లిదండ్రులు బిడ్డలు చెప్పిన దానికి రాజీ పడతారు. డోంట్ డూ దట్. మీరు చెప్పింది మీ బిడ్డలు వినాలి. నువ్వు గీత గీయాలి, గీతలో ఉండనాలి, అక్కడే ఉండాలి వాడు. రూల్, క్రిస్టియన్ రూల్ ఇది. మన కుటుంబాలు అలా ఉండాలి. దాటద్దు అంటే దాటద్దు అంతే. ఇది కదా మనం చేయాలి. అమెరికాలో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో, అమెరికాలో అంతర్యుద్ధం జరుగుతున్న కాలంలో జరిగిన ఒక సంఘటన. కుక్కనుంచాడు అక్కడే. కుక్కకి చెప్పాడు ఇంటి యజమానుడు, నేను వెళ్తున్నాను, నేను మళ్ళీ వస్తా, నువ్వు ఇక్కడే ఉండు. ఆయన వెళ్ళొచ్చేలోపు తగలబడిపోయినాయి. పెద్ద గాలులు లేచాయి. ఆ గాలుల్లో కారు చుట్టూ తగలబడిపోయింది. డాగ్ బయటికి రాగలదు, డాగ్ బయటికి రాటల్లా. ఎందుకు తెలుసా? యజమానుడు చెప్పెళ్ళాడు, నేను వచ్చే వరకు, నేను పిలిస్తేనే బయటికి. తగలబడిపోయింది, ఆయనకి తెలిసిపోయింది. పరిగెత్తి ఆయన పరుగులు తీస్తూ వస్తూ ఆ కుక్కని కేకేశాడు, డాగ్ని కేకేశాడు. నాకు గుర్తులేదు ఆ పేరు, ఇందాక గుర్తుంది, మర్చిపోయాను ఆ పేరు. ఆ డాగ్ని కేకేస్తే సగం తగలబడిపోయి మంటల్లో నుంచి దూకొచ్చి, నీ మాటకు లోబడ్డాను అని కుక్క చనిపోయిందండి. మన బిడ్డలు అలా ఉండాలి. ఆయన కుక్కను పట్టుకొని ఏడుస్తానే ఏమన్నాడు తెలుసా? ఈ డాగ్ నా మాట వినకుండా ఎప్పుడూ లేదు. ఏనాడు నేను గీసిన గీత దాటలేదు, ఏ రోజు నన్ను అతిక్రమించలేదు, నా మాట వినకుండా పోలేదని ఆయన డాగ్ని గురించి చెప్పాడు. ఆయన ఒక డాగ్కి అన్ని విలువలు ఆయన నేర్పిస్తే మన బిడ్డలకి ఏమో నేర్పిస్తున్నాం?